సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూరు. నేను మీ తిరుపతిరావు. ఈ రోజు అయితే మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో అయితే ఉన్నాం. ఇక్కడ మనతో పాటు ఉన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా జాయింట్ సెక్రటరీ సార్ గారు అయితే మనతో ఉన్నారు. అసలు కులగణన అంటే ఏమిటి, కులగణన యొక్క అవసరం ఏంటి, సార్ గారిని అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మీ పేరు? సార్ మాలకొండయ్య, పి మాలకొండయ్య. మీ పొజిషన్? సార్ నెల్లూరు జిల్లా సిపిఐ జాయింట్ సెక్రటరీ. సార్ అసలు కులగణన అంటే ఏంటి, దేశానికి కానీ రాష్ట్రానికి కానీ దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? భారతదేశంలో కులాలుగా విభజించబడింది. మన రాష్ట్రంలో కూడా కులాలుగా అంటే ముఖ్యంగా బీసీ కులాలు అయితే 3743 కులాలుగా విభజించబడ్డాయి. అట్లాగే ఎస్సీ కులాలు, ఎస్సీ సబ్ కులాలు, ఓసీ కులాలు, ఇట్లా భారతదేశం అంతా విభజించబడింది. అయితే కొన్ని కులాలు అత్యంత వెనుకబడి ఉన్నాయి. ఆ అత్యంత వెనుకబడిన కులాలని పైకి తీసుకొస్తే కనీస అవసరాలు, వాళ్ళకి కనీస వైద్య సౌకర్యం, విద్యా సౌకర్యం, వీటన్నిటిలో భాగస్వాములు చేస్తేనే నిజమైన స్వతంత్రానికి అర్థం. భారతదేశానికి 77 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి. 77 ఏళ్ల తర్వాత కూడా కనీస అవసరాలు తీరని, నెలకి 10,000 కూడా సంపాదించుకోలేని, విద్యా వైద్య అవకాశాలు లేని అనేక కులాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ పైకి తీసుకురావాలంటే, వాటన్నిటినీ ఇతరులతోటి సమానంగా తీసుకురావాలంటే భారతదేశంలో కులగణన చేయవలసిన చారిత్రక అవసరం ఉంది అని చెప్తున్నాం. అయితే దీంట్లో ఏంటంటే ఎన్నికలకు ముందు, అంటే మొన్న పార్లమెంటు తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పార్టీలు ఆయా మేనిఫెస్టోల్లో మేము కులగణన జరుపుతాం అని పొందుపరుచున్నారు. అంటే భారతదేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇండియా కూటమిలో దాదాపు 28 పార్టీలు ఏమో ఉన్నాయి. అట్లాగే ఎన్డీఏలో కూడా చాలా పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీల్లో మెజారిటీ పార్టీలు కులగణన చేస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పొందుపరిచారు. అయిపోయిన తర్వాత దాని గురించి పట్టించుకోవట్లా, అంటే అభివృద్ధిని గురించి పట్టించుకోవట్లా. మిగతా కులాలకు రావాల్సిన ప్రయోజనాల్ని వాళ్ళకు అందజేయటానికి వీళ్ళు సుముఖంగా లేరు. అందువల్ల మనం కులగణన చేయమని చెప్పి డిమాండ్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఉదాహరణకి మీకు ఈ నెల 2వ తేదీ బీహార్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకపోయినా కులగణన చేశారు. వాళ్ళు 64% బీసీలు ఉన్నారు. ఇంకొక దురదృష్టం ఏంటంటే 1931 సంవత్సరం నుంచి బీసీ కులగణన లేదు, ఎస్సీ ఎస్టీ కులగణన ఉంది. ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది అనే కులాలు తేలుస్తున్నారు. బీసీలు 3740, అంటే సుమారుగా 4000 కులాల జనాభా లెక్క లేదు. ఏం చేస్తున్నారు, బ్రిటిష్ వాళ్ళు, అంటే స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు తీసినటువంటి 1931 జనాభా లెక్కల ఆధారంగా బీసీలకు రావాల్సిన ప్రయోజనాలు కానీ, బీసీలకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇస్తున్నారు. అది ఎంత అశాస్త్రీయం. 1931 ఇప్పుడు ఏంటి, 1931 జనాభా లెక్కల ఆధారంగా ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపడం అశాస్త్రీయమైనది, తప్పు. ఇప్పుడు జనాభా లెక్కలు తీయాలా, ఏ లెక్కలు అయితే తీయలేదో ఆ లెక్కలు కులగణన చేయాలా. ఇది ఒక చారిత్రక అవసరం అని చెప్పి చెప్తా ఉన్నా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మీరు దాని మీద మీకు ఏం కావాలో అడిగితే నేను చెప్తా. అంటే నిన్న 10వ తేదీ తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏమని, కులగణన 3 నెలల్లో చేయవలసిందే అని చెప్పి తీర్పిచ్చింది ఆ ప్రభుత్వానికి. అట్లాగే తమిళనాడు స్టాలిన్ గవర్నమెంట్, డిఎంకే గవర్నమెంట్ కులగణన చేయాల్సిందే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది. మేమేం చేస్తున్నాం, వెంటనే తీయండి అయ్యా, అభివృద్ధికి బాటలు వేయండి, మిగతా కులాలను కూడా డెవలప్ చేయండి అని చెప్పి చెప్తున్నాం. బీజేపీ 2010లో కులగణన చేయాల్సిందే అంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంగతి ఎత్తట్లా. అది సంగతి. అంటే కులగణన చేయటం వల్ల రాజకీయ పార్టీలు ఏమన్నా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది సార్? అంటే వేరే దేనికోసం వాళ్ళు చేయటం లేదు. వాళ్ళు ఎందుకు చేయట్లేదంటే అట్టడుగు ప్రజల ప్రయోజనాలు వేరే వాళ్ళు కొట్టేస్తున్నారు.
అంటే వాళ్ళకి రావాల్సిన ప్రయోజనాలు, భూమి ఉంది అందరికీ పంచిపెట్టాలా, భారతదేశంలో వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి ఒక ఎకరా 2 ఎకరాలు పంచిపెట్టాలా. అట్లా పంచిపెట్టకుండా ఒకే వ్యక్తి కాడ 100 ఎకరాలు 500 ఎకరాలు 1000 ఎకరాలు కొంతమంది భూస్వాములు వాళ్ళ దగ్గరనే భూ సంస్కరణ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ కార్పొరేట్ కంపెనీల పేరుతోటి 1000 ఎకరాలు ఒక్కొక్కరి దగ్గర ఉంది. దాన్ని పంచాలా, పంచాల్సి వస్తే కొన్ని కులాల కాడనే ఉంటుందా భూమి అంతా, మిగతా కులాలకు అసలు భూమి లేని కులాలు ఉంటాయి. కౌలు రైతులు ఉంటారు, వాడు కౌలుకు తీసుకొని చేస్తుంటాడు, వాళ్ళందరికీ పంచాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళకి ఇష్టం ఉండదు. ఇంకా నీకు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఈ అసెంబ్లీలో 175 సీట్లు ఉన్నాయి. అసెంబ్లీ ముఖం చూడని కులాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ అసెంబ్లీకి పంపించాలనే కోరిక వచ్చుద్ది వీళ్ళకి. మేము కూడా అసెంబ్లీ, మేమేం తిక్కలవడమా, మేము కూడా మాకు కావాల్సినటువంటి ప్రయోజనాలకి చట్టాలు చేసుకునే తెలివితేటలు ఉన్నాయి, మేము అసెంబ్లీకి వస్తామని అడుగుతారు. అప్పుడేంది, ఎవరైతే అసెంబ్లీ ముఖం చూడని కులాల ప్రయోజనాలు కొట్టేస్తున్నారో, అంటే ఇంకా ఎంత చెప్పాలంటే వీళ్ళ ప్రయోజనాలు వాళ్ళు వాడుకుంటున్నారు, వాళ్ళు కులగణనకు వ్యతిరేకంగా వీళ్ళు తిరగబడతారేమోనని వీళ్ళలో చైతన్యం వస్తుందని. వీళ్ళలో చైతన్యం రాకుండా అయినా చైతన్యం వస్తూనే ఉంది. చైతన్యానికి ఎవడు అడ్డుకట్ట వేయలేడు, చైతన్యం వస్తూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కులగణన చేయాల్సిందే, ఇది చారిత్రక అవసరం. ప్రజల్లో వస్తుంది కాబట్టి రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టి అమలు జరపకుండా ఉన్నాయి. అందువల్ల బీహార్ రాష్ట్రంలో కులగణన చేశారు, మిగతా రాష్ట్రాల్లో కూడా చేయాలా, ఆంధ్ర రాష్ట్రంలో చేయాలా, ఆంధ్ర రాష్ట్రంలో ఇమీడియట్గా చేయాలని చెప్పి మా డిమాండ్. ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడన్నా చేశారా సార్ కులగణన? ఎప్పుడు 1931 తర్వాత కులగణన జనాభా లెక్కలు తీస్తారు. జనాభా లెక్కల్లో ఏ కులం ఎంతమంది ఉన్నారు అనేది తీయట్లా. తీస్తే వాళ్ళల్లో మేము 20 లక్షల మంది ఉన్నాం, ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు, మేము 20 లక్షల మంది ఉన్నాం, 100 ఎకరాలు కూడా మా కాడ లేదు, మేము 20 లక్షల మంది ఉన్నాం, పరిశ్రమలు ఒక్కటి కూడా మా చేతిలో లేవు, విద్యా సంస్థలు ఒక్కటి కూడా మాకు లేవు, ఎందుకు వెనకబడి ఉన్నామని చైతన్యం వచ్చుద్దని చెప్పి కులగణన చేయకుండా తొక్కి పెడతా ఉన్నాయి. గత ప్రభుత్వం చేస్తానని చెప్పింది సార్, కానీ చేయలేదు. ఎందుకు? ఇది మాకు కులగణన వల్ల ఏ కులాలైతే ప్రయోజనం పొందుతాయో ఆ ప్రయోజనం రాకుండా చేయటమే వాళ్ళ ఉద్దేశం. సార్ ఇప్పుడు దేశంలో సామాజిక న్యాయం అనేది ఉందా సార్? అసలు కులగణన చేయటం వల్ల ఏమైనా సామాజిక న్యాయం వచ్చే అవకాశం ఉంటుందా? వచ్చే అవకాశం ఉంది. సామాజిక న్యాయం అంటే ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఈ దేశంలో ఉండే అన్ని కులాలకి సమన్యాయం కావాలి, సమానమైన న్యాయం. అంటే ఉదాహరణకి ఆర్థిక రంగం ఉంది, పరిశ్రమలు ఉన్నాయి, భూములు ఉన్నాయి. అంటే అన్ని రంగాలు కొన్ని కులాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. వాటిని ప్రజలందరికీ పంచాలా, అందరూ భాగస్వాములు అయ్యేటట్టు చేయాలా. ఆర్థిక రంగం ఉంది, అట్లాగే సామాజిక, అంటే ఇప్పుడు జనాభాలో 20 లక్షలు 30 లక్షలు ఉన్న జనం కూడా అసెంబ్లీ ముఖం చూడని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మేము అసెంబ్లీకి పోవాలా. ఇప్పుడు మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, వాళ్ళని మోసం చేయడానికి కార్పొరేషన్లు పెట్టి మీకేదో 20 లక్షలు ఇచ్చాం 10 లక్షలు ఇచ్చాం అని చెప్పి ఒట్టి మాటలు చెప్పి మాయ చేస్తున్నాయి. కార్పొరేషన్ నిధులు కాదు, జనాభా లెక్కల్లో 48.21 లక్షల కోట్ల బడ్జెట్లో మేము ఇన్ని లక్షల మంది ఉన్నాం, మా వాటా మాకు కావాలనే చైతన్యం వస్తే ఆ ప్రభుత్వానికి ఇబ్బంది. కాబట్టి ఆ బడ్జెట్లో వాటా అడుగుతామని, ఆ సంపదలో వాటా అడుగుతామని చెప్పి ఈ కులగణన కానీ ఈ సామాజిక న్యాయాన్ని కానీ అమలు జరపకుండా వక్ర భాష్యం చెప్తున్నారు. సామాజిక న్యాయం అంటే కార్పొరేషన్లు పెట్టడం, సామాజిక న్యాయం అంటే నలుగురికి టికెట్లు ఇవ్వటం, సామాజిక న్యాయం అంటే అబద్ధపు ప్రచారము, అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి రాజకీయ పార్టీల్ని నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే, సామాజిక న్యాయం అంటే అన్ని రంగాల్లో సమాన వాటా అందరికీ జనాభా ప్రాతిపదికన పంచాలా. దాన్ని పంచినప్పుడు సామాజిక న్యాయం వస్తుంది. అది సామాజిక న్యాయం అంటే.
ప్రపంచంలో ఏ దేశాన్ని చూసి మన దేశం ఆదర్శంగా అంటే ఉంటుంది? మిగతా దేశాలకి మన దేశానికి ఒక తేడా ఉందండి. మిగతా దేశంలో ఈ కులం అనే ఇబ్బంది లేదు. భారతదేశంలో సోషలిస్ట్ వ్యవస్థ, మార్క్సిజం శరణ్యం. సోషలిజము మార్క్సిజం వస్తేనే సమానత్వం వస్తుంది. మార్క్సిజం సోషలిజం రావడానికి అవరోధాలు రెండు. ఒకటి, మేము ఈ సమాజాన్ని అర్థం చేసుకోవటం. రెండోది కులం. ఈ కులాన్ని అర్థం చేసుకొని దీన్ని ఎట్లా అధిగమించాలని ఈ రాజకీయ పార్టీలు కింద మీద పడుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు పడుతున్నాయి. కొన్ని ఏమంటే పెట్టుబడిదారీ పార్టీలు, బూర్జువా పార్టీలు ప్రజల్ని మోసం చేయడానికే పరిమితం చేస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీలు ఏంటంటే సోషలిస్ట్ వ్యవస్థ తీసుకొస్తే సమానత్వం వస్తుంది, అందరూ సుఖజీవనం, అందరికీ పని దొరుకుద్ది. ఇప్పుడు భారతదేశంలో 30 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల మంది నిరుద్యోగుల జాబితాలో 2 లక్షల మంది నిరుద్యోగుల జాబితాలో చేరుతున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చేటప్పుడు ఏం చెప్పింది? మేము ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వచ్చి 10 ఏళ్ళు అయ్యింది. 10 రోజులు 20 కోట్ల మందికి ఉద్యోగాలు రావాలా? ఎక్కడొచ్చినాయి? ఏం రాలా. ఉన్న ఉద్యోగాలు పీకేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని ఇప్పుడు అమ్ముతామంటున్నారు కారు చౌకగా. దీన్ని ప్రతిఘటిస్తుంది వామపక్షాలు. వామపక్ష పార్టీలు ప్రభుత్వ రంగ సంస్థల్ని నిలబెట్టి పేద ప్రజలకి, అట్టడుగు ప్రజలకి వాటిల్లో ప్రయోజనం చేకూరేదని పోరాటాలు చేస్తున్నాయి. ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ కాదు, ప్రభుత్వ రంగ సంస్థలు బీజేపీ వచ్చినప్పటి నుంచి ప్రైవేటీకరణ, పరాయీకరణ, ప్రైవేటీకరణ, వీటికి వ్యతిరేకం కమ్యూనిస్ట్ పార్టీల్లో భాగంగానే జనగణన, కులగణన సక్రమంగా తీసి అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలా, అందరినీ సమదృష్టితో పైకి తీసుకురావాలా, అందరికీ న్యాయం చేయాలా అనే సూత్రం కమ్యూనిస్టు పార్టీ అమలు జరుగుతూ ఉంటుంది.